దేశానికి స్వతంత్రం వచ్చి 75 దాటినా కూడా పాపం గిరిజనుల పరిస్థితి ఎట్లున్నదో చూడుండ్రి. ఇక ఎవలన్నా పానం మంచిగా లేని మనుషులకు దవాఖాన్లకు తీసుకుపోవాలంటే ఇగో గిట్ల డోలి గట్టి తీసుకుపోయే పరిస్థితులు ఇంకా మారతలేవు. విజయనగరం జిల్లా రేగపుణ్యగిరి అనే ఊళ్ళున్న ఒక ఆమెకు పురిటి నొప్పులు వచ్చినాయట. ఇక దవాఖాన్లకు తీసుకుపోవాలంటే ఊళ్ళకి అసలు తొవ్వే లేదట. ఇక చేసేదేం లేక డోలి గట్టి గర్భిణిని దాంట్లో కూసుండబెట్టుకొని కొండలు గుట్టలు ఎక్కుకుంటా మోసుకుపోయిండ్రు. గిట్లా మొత్తం 3 కిలోమీటర్ల మీదనే మోసుకుపోయిండ్రట. కాని గింతల్నే గామెకు నొప్పులు బగ్గచ్చే వరకు నడుమనే పురుడు చేసిండ్రట ఆడున్నోళ్ళు. పార్టీలు మారుతున్నాయి, లీడర్లు మారుతున్నారు, ఆఫీసర్లు మారుతున్నారు, కానీ మా బతుకులైతే అస్సలకే మారతలేవని మస్తుగా గరమైతున్నారు చాలా మంది ఆడున్న పబ్లిక్. ఓట్లప్పుడొచ్చి మీకు అది ఎత్తాం ఇది ఎత్తాం అని చెప్పి లీడర్లు ఓట్లు రాబట్టుకుంటున్నారు గాని గెలిచినాక మాత్రం ఎవ్వరు ఏం చేస్తలేరు కాబట్టే ఇంకా కూడా వాళ్ళ బతుకులు ఏం మారతలేరని అనబట్టిండ్రు గిది చూసినోళ్ళందరూ. ఇంకా ఎప్పుడు మారతాయో ఏందో మరి వాళ్ళ జీవితాలు.